క్యారెట్ చుట్టే క్యారెట్ కలమవుతుంది సూప్ నాకు ఏంటన్నాడు ఏమంటలోకి ఇచ్చినావా అందుకే దొరికేసిన వాళ్ళు తింటాను ఏం లేదు ఫ్రెండ్స్ కాయగూర రేపు సాంబార్లు కోసి పెట్టుకుంటా అంటే వాళ్ళ డాడీతో ఇప్పించుకొని తింటాను చూడండి అయిపోయినాయి క్యారెట్లు ఏం చేస్తాను ముక్కు నువ్వు క్యారెట్ తిన్నావా దొంగ ముక్క ఏమంటాడు ఏం చెప్పి ఉంటాడా అయిపోయినాయా తినేవి టమాటా కూడా ఉన్నాయి మా ఇంట్లో టమాటాలు కూడా కోసినాం అనమాట టమాటాలు టమాటాలు కలుగు సూప్ మలుతుంది మా వంకి ముక్కడానికి ఇంకా చాలేపా చాలే మళ్ళీ తిందులే రేపు తిందులే సాంబార్లో రేపు కాయలు తిందు కానీ రేపు సాంబార్లో కాయలు ఉంటాయి అవి తిందు ఎరమక్క రేపు సాంబార్లో కాయలు రేపు తిందులే డాడీ ఓ డాడీ సాంబార్లో కాయలు అంటే చెప్పు డాడీ చెప్పు డాడీ ఇట్లా బిడ్డ ఆడే కానీ పుట్టినప్పుడు ఎడకు బిడ్డ అలా అంటే చూసి చెప్తాంటాడు అనమాట ఏం తింటావా తింటావా తింటావు ఏమంటా చచ్చిపోతాడేమో కాఫీ కాలుతుంది అయ్యో ముక్కు కాలిపోతుందేమో ఎర్ర కడ కట్టినట్టు ముక్కు కాలుతుంది ముక్కు అయ్యో అమ్మాయి ఇప్పుడే పాపం బిడ్డ కాలుతుంది ముక్కు ఊకో ఫోన్ అట్లా ఫోను ఫోను చచ్చిపో ఊకో ఫోను బాబా ఇంకేద్దాం ముక్కు చచ్చిపోయి అయ్యో ఈ పొత్తు ఎరమకు కానీ శ్రీమంతం రాండి బొట్టు పెట్టి ఆశీర్వాదం ఎరమకు కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడీ అయినాడు మేరమకు శ్రీమంతానికి వచ్చి అందరూ వచ్చి బొట్టు పెట్టుకొని ఆశీర్వదించుకోండమ్మా అని మా ముక్కు గారు చెప్తున్నాడు అడుగు అడుగు ఏమడుతున్నాడు ఏం చేయాలంట నిజంగా నీళ్ళు తప్పినాయి వానికి నీకన్నీ అర్థమవుతాయా అన్ని నీకు చెప్తారు కదా చాలా తప్పుకున్నారు కదా వాడు మమ్మల్ని అడగడు మేమేం చేస్తాం ఎరుపు కూడా మమ్మల్ని ఏం అడగదు అన్ని వాళ్ళ డాడీని అడుగుతాడు హలో ఫ్రెండ్స్ నేను రేపటికి సాంబార్లు కాయగూరలు కొత్తంటే మా ఎరముకు గాడు క్యారెట్లు కోసి రెడీలోకి ఇచ్చిన లోకి అడుగుతాను వాడు ఎరముకు గాడు లోకి ఏం కావాలంట మా క్యారెట్ చూస్తే నోరు ఉంటుంది అనమాట క్యారెట్ పిచ్చి పట్టుకుంటుంది క్యారెట్ కలిసి సూప్ మలుతుంది అంటున్నాడు అప్పుడప్పుడు క్యారెట్ పిచ్చి కూడా ఉంటుంది మా టమాటా పిచ్చి క్యారెట్ పిచ్చి అన్ని పిచ్చిలు ఉంటాయి అట్లా దొడకేసి అట్లా నమ్మాలన్నమాట సన్నగా నమ్ముకుంటే అది బలి టేస్ట్గా ఉంటుంది అట్లా నమ్మాలి నేను చెప్పే కొద్దిగా ఎక్కువ చేస్తాడు చూడండి ఎరముకు గాడు ఏమంట కాఫీ లేని ఉండలేదు ఇప్ప ఇంట్లో ఎవరు పాత ముసలు ఉంటారు ఎర్రముక్కుగాడు లోకి పనికి పోయితేనే రోజు బిహేవియర్ ఎట్లా చేస్తాడు చూడండి రోజు ఒక రకంగా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి కూడా డాడీ కొట్టినాకే అంటాడు చూడండి ఇంక ఈరోజు మళ్ళీ నెక్స్ట్ డే చూడండి రోజు ఇట్లా బిహేవియర్ చేస్తాడు చూడండి క్యారీ ఇక్కడి రెడీ నేను పట్టుకుంటాను అంటున్నాడు చూడండి ఏం సంతోషమో దోసకాయ తిందిరా డాడీ ఇప్పుడే తిని ఆడేసినాము అంటున్నాడు మళ్ళీ ఆటలు ఆడుకుంటున్నాడు రోజుసేపు మాతోను చూడండి బాటిల్ ఇసిరితే ఎంత సంతోషంగా ఇచ్చిస్తాడో మళ్ళీ ఒకసారి బిహేవియర్ కాఫీ ఏం
ముగ్గురు అదే కదా బయట ఏం కొడుతా ఎందుకు విశ్వాసం ఉంటే అనుకుంటే చాలా మంచోడు చికెన్ పొట్టలే పొట్టలే మంచిగా అబ్బా పొట్టలే పొట్టలే సరేనా పొట్టలే మంచోడు చాలా మంచోడు నీటే కావాలా పానీపూరి బసాలాపూరి గోపి అన్ని తింటాడు కబాబులు అట్లాంటి అన్ని తింటాడు పైతులు తింటాడు అన్న తిన్నాడు ఇదేం అలవాట ఏం కథ అది పెట్టి కింగ్స్ అంటాడు చలి పెడతాను ముక్కు చలి పెడతాను అయ్యో చలి పెడతాను చలికి ఏదైనా పెట్టింటే బాగా ఇప్పుడే పానీపూరి చలి పెట్టి కింగ్స్ నేనెంత ఎదవను నాకే బాగా తెలియలేరా ముందే అనుకున్నాను కోపం ఎక్కువ మా వంత ఆటలాడుకుంటానేది అరే నీ అబ్బా నీ అబ్బా హాయ్ ఫ్రెండ్స్, చూడండి పప్పిగాడు కోతులు వచ్చినాయని ఏం తొంగి తొంగి చూస్తున్నాడు. మిద్ది మీదకి ఏంటివి రానియడు. నీళ్ళు పోసుకొని ఉన్నాడు ఫ్రెష్గా. కింద పక్షులు పోనీడు, ఏం పోనీడు. సందకాడ దిగులుగా ఉన్నాడు చూడు. ఇప్పుడు చూడు మళ్ళీ పర్ డే ఇది చూడండి ఎట్టున్నాడు. ఒక్కో రోజు ఒక్కో రకం బిహేవియర్ చేస్తాడు వీడు. మనుషుల కన్నా ఎక్కువ చేస్తాడు వీడు. వీడు ఎంజాయ్ పండగ అంటాడు ప్రతిదానికి. ఇప్పుడు చూడాలి ఎట్లుంటాడో సీన్. ఇక్కడ చూడండి ఎట్టున్నాడో. అబ్బాబ్బా, ఈ ఎంజాయ్ ఎవరికి రాదు బ్రో. ఇప్పుడు చూడండి, ముసుగు తీసి కాదురా ముసుగు వేసుకొని రా అంటాడు. చలికి ఎంజాయ్ బ్రో. పప్పిగాడు ఈరోజు తిండి ఎక్కువ అయ్యి ఇగో అదేందో తెచ్చుకొని కొడుతున్నాడు. ఆట కొట్టి తింటాడు. భూ పెట్టలేదని అందరికీ కంప్లైంట్ ఇస్తున్నాడు. పద్దెనిమిది మటన్ అంతా తిన్నాడు. ఈ పొద్దు పప్పు అన్నం చేసి తినలేదు ఫ్రెండ్స్. అందుకే ఈ పొద్దు ఇది తింటాడు. ఈరోజు చికెన్ తింటాడు. ఎంజాయ్ బ్రో, పండుగ అంటాడు. ఏంది పరి ఫస్ట్ చేదే గొప్ప ఇది ఏం తిన్నాడు మా పయ్య ఈ అక్క సెకండ్ ఎవరు మూసుకొని నటిస్తాడా అప్ప మీ అబ్బాయి పేరు ఏం పేరు? ఎర్ర ముక్కు ఎలా ఏదినా పప్పి అక్క చూపి నువ్వు ఎర్రగా ఉంది మీ అబ్బాయి ముక్కు ఏది పప్పి ఏం చేయ ముక్కు పో దేని తింటాడు ఇప్పుడు సరి పెడతాను వణికిండు అబ్బాయి సరి పెడతామా సరే ఓకే సేమ్ టు సేమ్ మా పప్పి కాడు అది పైన దాని ఇమాజినేషన్ చూడండి ఎంత బాగుందో. క్రియేటివిటీ బాగా చేసాను. ఈ వీడియో మాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పప్పి గీసిన ఫ్రెండ్స్. మా పప్పిరా ఎట్లా పప్పి బొమ్మ చూడు చూడు నువ్వే చూసుకో. నీ బొమ్మ చూసుకో. గోల్ ఫ్రెండ్స్ పప్పిని గీసిన ఈరోజు నేను. గోల్ ఫ్రెండ్స్ ఇలా వచ్చినాడు. మా వాడికి ఇలా మచ్చలు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కన్నిటి మచ్చలు ఉన్నాయి. అందుకే ఇలా మచ్చలు గీసిన. మా వాడికి ఎరముకుంది, అందుకే ఎరముకొని పేరు పెట్టి ఎర్ర వేసాను. ఇది బెల్ట్ మా వాడికి బెల్ట్ వేసాను. మా వాడు పప్పిగా ఎట్లుంటా చేశాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వాడేనా ఫోటోలో అవును ఫ్రెండ్స్, మీ అబ్బాయినా అవును ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ ఉండాలి. బొచ్చంతా వైట్ వైట్ ఉంది. అవును ఫ్రెండ్స్. ఇదంతా పూలు అంటించి కలర్ ఇట్లా కలర్ పసుపు కొంచెం కొంచెం పట్టించి పెన్సిల్తో ఫస్ట్ తీసుకొని అంతా అంటించిన ఫ్రెండ్స్. గమ్తో కాదు కన్ను కూడా ఫ్రెండ్స్ కలపాలి. ఓకే కనపడుతుంది అండి. చూసుకోరా సేమ్ టు సేమ్ నా పద్దరు ఇద్దరే. ఇప్పుడు ఎరముకు కానీ చికెన్ పెడతాను చూడండి. ఏమేమి పెట్టినారు ఎరముకు కానీ? చికెన్ గుడ్డు అన్నం వేసి కలిపి పెట్టినాము. అట్లయితే తింటారండి, అట్లయితే తిన్నమాట. ఈ పొద్దు వచ్చి నుంచి అన్నమే తినలేదు. ఎందుకు? మా చికెన్ మటన్ కాళ్ళు ఉంటాయి పక్కకి. కాదు తిన్న పెడదాం. ఏం చేద్దాం ఓకే సాయంత్రము అది నిన్న మటన్ తిన్నాడా, ఈరోజు బువ్వ తిప్పుకున్నాడు పప్పు అన్నమని. సాయంత్రం అదే పని చికెన్ తెచ్చినాము ఒక కేజీ. ఆపేట మళ్ళీ తింటాడు. 10 బువ్వ తింటే నీళ్ళు తాగలే, కాఫీ తాగలే, చికెన్ పెట్టేసరికి తింటాడు. గుడ్డు ఎగ్ రైస్ 3 రకాలు అయిపోతాయి రోజు. వాళ్ళు లేకపోతే తిన్నాడు. ఒక రోజు ఎగ్ రైస్ గుడ్డు పెట్టాడు, 2 రోజులు బువ్వ తిన్నాడు. రోజు అవే కాళ్ళు అంటాడు. ఎరముకో తింటాను లేడీ. నువ్వు డిస్టర్బెన్స్ చేసి సన్నగా ముక్కలు ముక్కలు కొలుపుకొని తింటాను అంటాడు ఎరముకు. చూడండి అన్న ముక్కు కానీ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మా ఇంట్లో.